నమస్తే, వెల్కమ్ టు #యూ. నేను మీ రాజేష్. పార్లమెంట్ ఎన్నికలకు ముందు తెలంగాణలో రాజకీయాలన్నీ కూడా పూర్తిగా మారుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎప్పుడైతే కవిత అరెస్ట్ తర్వాత పెద్ద ఎత్తున ఇవాళ తెలంగాణలో ఉన్నటువంటి పొలిటికల్ డైనమిక్స్ అన్ని చేంజ్ అవుతున్నాయి. మొన్న కూడా కొంత కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో పుంజుకున్నటువంటి సందర్భంగా కొంత బీఆర్ఎస్ పార్టీ పార్లమెంట్లో పుంజుకునేందుకు మరోవైపు బీఎస్పీ పార్టీతో పొత్తు అంశం తెర మీద తీసుకొచ్చారు. ప్రధానంగా బీఆర్ఎస్ అట్లాగే బీఎస్పీ పొత్తులో భాగంగా పార్లమెంట్ ఎన్నికల్లో కొంత క్రియాశీలకంగా ఉండి కొంత బీఆర్ఎస్ను కొంత లబ్ధి చేకూరాలనే ఉద్దేశంతో కొంత దళిత బహుజన వాదం దిశగా కేసీఆర్ అండ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నడిచినటువంటి పరిస్థితి. అయితే సీన్ కట్ చేస్తే ఇవాళ బీజేపీ ప్రమేయంతో జరిగినటువంటి ఈడీ అరెస్ట్గానే కవిత అరెస్ట్ చూడాల్సినటువంటి అవసరం ఉందని అందరూ చెప్తున్నటువంటి తరుణంలో ఇట్లాంటి సందర్భాల్లో ఎప్పుడైతే పొత్తు అంశం తెర మీదకి వచ్చినటువంటి మరుక్షణమే ఇవాళ అరెస్ట్ తర్వాత కవిత అరెస్ట్ తర్వాత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీఎస్పీ తెలంగాణలో అధినేతగా ఉన్నటువంటి ఆయన ఇవాళ బీఎస్పీకి రాజీనామా చేసి అందరికీ షాక్ ఇచ్చారని చెప్పుకోవాలి. ఆయన ఆ బీఎస్పీకి రాజీనామా చేస్తూ ట్విట్టర్ వేదిక ద్వారా ఆయన చెప్పినటువంటి సందేశం ఏంటంటే, డియర్ ఫెలో బహుజన్స్, I am unable to type this message but I must do it anyway as the time to take new path has arrived now. So please forgive me for this post and I have no choice left. With a heavy hearted, I decided to leave Bahujan Samaj Party. I don't want the image of this great party to suffer because of recent decisions, no matter how well informed they are in Telangana under my leadership. So all that time, I also don't want to compromise on certain core principles and principal character. As a swearer, I shall not blame anyone and I also do want to cheat those who trusted me. సో పొత్తు ఒప్పందంలో భాగంగా ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా ముందుకు సాగాల్సిందే, కష్టసుఖాలు పంచుకోవాల్సిందే. ఇదే నేను నమ్మినటువంటి నిజమైనటువంటి ధర్మం. సో ఇక నిన్న బీఆర్ఎస్ పొత్తు వార్తకు భయపడి ఆ బయటికి వచ్చినటువంటి వెంటనే బీజేపీ చారిత్రక పొత్తును భగ్నం చేయాలని విశ్వ ప్రయత్నాలు, అంటే బ్రాకెట్లో కవిత అరెస్టు సహా అంటూ కూడా మెన్షన్ చేస్తున్నటువంటి పరిస్థితి. సో ఇక బీజేపీ కుట్రలకు భయపడి నేను నమ్ముతున్నటువంటి విలువలకు తిలోదకాలు ఇవ్వలేను, సో నా ఈ ప్రస్థానాన్ని ఆపలేను అంటే ఇప్పుడు న్యూ పాత్ తీసుకోవాలంటే ఇక ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అడుగులు ఏ వైపు ఉండబోతున్నాయి అనేది ప్రధానంగా తెలంగాణ రాజకీయాల చర్చ. ఎందుకంటే గత కొంతకాలంగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వెనకాల ఉన్నటువంటి షాడో కేసీఆర్ అని అందరూ కూడా నమ్మారు ఎప్పుడైతే బీఆర్ఎస్ అట్లాగే బీఎస్పీ పొత్తు అంశం తెర మీదకి వచ్చినప్పుడు. మరోవైపు ఈ పొత్తును మాయావతి ఎవరైతే చీఫ్గా ఉన్నారో బీఎస్పీ ముఖ్య దేశంలోనే ఆమె ప్రధానంగా ఆమె పార్టీ స్థాపించినటువంటి ఆమె, మరోవైపు ఆమె కొంత ముందుకు లీడ్ రోల్ తీసుకెళ్తుంది దళితుల పట్ల, ఆయనను కూడా యాక్సెప్ట్ చేయనటువంటి పరిస్థితిలో కొంత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కొంత ఆమెను బీఆర్ఎస్ వైపు నడిపించే విధంగా పొత్తులు ఉంటాయంటూ ఆమె నచ్చ చెప్పి పొత్తులు ఉంటాయని చెప్పి ఇవాళ సీన్ కట్ చేస్తే కవిత అరెస్ట్ తర్వాత ఆయన న్యూ పాత్ అంటున్నాడు, బీఎస్పీ పార్టీకి రాజీనామా చేశాడు. సో ఇప్పుడు నెక్స్ట్ నాకు తెలిసి జరగబోయే పరిణామం ఏంటంటే ఈయన ఖచ్చితంగా గులాబీ కండువా కప్పుకుంటాడేమో అన్న ఒక అనుమానాలు నాకైతే కలుగుతుంది. ఎందుకంటే ఎట్లాగూ బీజేపీలోకి వెళ్ళాడు, దళితుల బహుజనవాదం ఒక చివరి వరకు ఊపిరి ఉండేంత వరకు ఉండాలంటున్నటువంటి సందర్భంగా ఇక బీజేపీలోకి అరెస్ట్ చేశారు కాబట్టి కవిత ఆయన బీజేపీలోకి పోయే పరిస్థితి లేదు, మరోవైపు కాంగ్రెస్లోకి వచ్చే పరిస్థితి కూడా లేదు. ఒకవేళ అట్లే ఉంటే ఎన్నికల తర్వాత కాంగ్రెస్లోకి రావాలి, కానీ ఆ సిచ్యువేషన్స్ లేదు. ఇవాళ బీఎస్పీ జాతీయ పార్టీ అయినప్పుడు ఆయన దాన్ని రాజీనామా చేసి ఇవాళ నేను కవితకు సపోర్ట్గా, మరోవైపు నేను నమ్మిన సిద్ధాంతాలకు సపోర్ట్గా ఇవాళ ఉంటానంటున్నటువంటి సందర్భంలో కవిత అరెస్టు ఖండించట్లేదు, కవిత అరెస్ట్ను చేసినటువంటి బీజేపీని తప్పుపడుతుంది. ఈ సందర్భంగా ఖచ్చితంగా ఆయన బీఆర్ఎస్ కండువా కప్పుకునే అవకాశాలు ఏమైనా ఉన్నాయా, బీఆర్ఎస్ అభ్యర్థిగానే ఇవాళ పార్లమెంట్ రంగంలో దిగే అవకాశం ఏమన్నా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఉన్నారా అనే ఒక అంశం తెలియాల్సినటువంటి అవసరం ఉంది. ఖచ్చితంగా గతంలో ఎన్నికల సందర్భంలో కూడా ఆయన పోటీ చేస్తున్నటువంటి సందర్భంగా అనేక మంది అనుమానం వ్యక్తం చేశారు. అది ఇవాళ నిజమై ఖచ్చితంగా ఆయన ఇవాళ బీఆర్ఎస్ కండువా కప్పుకునే ఒక సిచ్యువేషన్స్ ఇవాళ తెలంగాణ రాజకీయాల్లో డ్రాగ్ అవుతున్నటువంటి పరిస్థితి. సో ఖచ్చితంగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీఎస్పీకి రాజీనామా వెనకాల కారణాలు ఏమై ఉండొచ్చు, మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. For more videos, please watch #you.